Hello everyone, welcome to my channel Learn English Easily with Sarda Chintala. Today I'm going to teach you an important topic that is about relative clauses. This is for 10th class students. You are having 18th questions. 18th question. Really it's very important to you because it is 2 marks question. If you learn well, you will get surely 2 marks for that. కొంచెం కష్టపడితే మనం ఈజీగా 2 మార్కులు తెచ్చుకోవచ్చు. అవి మనకి ఎగ్జామ్‌లో 2 సెంటెన్సెస్‌లు ఇస్తాడు. ఆ 2 సెంటెన్స్‌లని రిలేటివ్ ప్రొనౌన్స్ అయిన హూ, హూజ్, హూమ్, విచ్, దట్ దాంతో కంబైన్ చేయమంటాడనమాట. సో, మీకు తెలియాలి కదా! వాట్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే వాట్ ఈస్ ద రిలేటివ్ క్లాజ్ అని. సో, రిలేటివ్ క్లాజ్ అంటే రిలేటివ్ క్లాజ్ ఈస్ ఎ డిపెండెంట్ క్లాజ్ దట్ రిలేట్స్ టు ఎ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్. సో మనకి 2 క్లాజులు ఉంటాయి. మెయిన్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అలా ఉంటాయి. మీనింగ్ఫుల్గా ఉంటుంది సెంటెన్స్. డిపెండెంట్ క్లాజ్ అయితే అది దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ డిపెండెంట్ క్లాజ్ ఆ మెయిన్ సెంటెన్స్ ఉంటేనే ఈ డిపెండెంట్ క్లాజ్కి అర్థం ఉంటుంది. సో అది అవి రిలేటివ్ క్లాజెస్. అంటే ఈ రిలేటివ్ క్లాజ్ నౌన్కి, నౌన్ ఫ్రేజ్కి రిలేట్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే దేని గురించి అయితే చెప్తున్నామో దానికి రిలేట్ అయిన క్లాజ్ రిలేటివ్ క్లాజ్ అనమాట. అది. సో మరి ఈ రిలేటివ్ క్లాజ్ ఏది కలిగి ఉంటుంది? రిలేటివ్ ప్రొనౌన్స్ కలిగి ఉంటుంది. రిలేటివ్ ప్రొనౌన్స్తో స్టార్ట్ అయిన క్లాజ్ అనమాట. వాట్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్? సో ఆ ప్రొనౌన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఎ రిలేటివ్ క్లాజ్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఈ రిలేటివ్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తాయి అన్నమాట. అయితే ఏంటవి? అవి ఏంటంటే హూ, హూమ్, హూస్, విచ్ అండ్ దట్. ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట. ఇక్కడ మీకు హూ, విచ్ అనేవి క్వశ్చన్ వర్డ్స్ యాక్చువల్గా, కానీ ఇక్కడ కంజంక్షన్స్గా వాడతాం అన్నమాట. హూ అంటే యాక్చువల్గా ఎవరు, విచ్ అంటే ఏది. కానీ ఈ రిలేటివ్ క్లాజ్లోని హూ అనే వస్తే ఎవరైతే అని అర్థం వస్తుంది అనమాట. విచ్ అంటే ఏదైతే అని వస్తుంది అనమాట. సో అలా అన్నమాట. ఆ విధంగా అది కంజంక్షన్గా వాడతాం అన్నమాట. దాని అర్థం ఆ విధంగా మారుతుంది. అయితే ఈ రిలేటివ్ క్లాజెస్ 2 టైప్స్. ఏంటి? డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఆ క్లాస్ తీసేస్తే మనకి ఆ సెంటెన్స్ తాలూకా మీనింగ్ ఉండదు అనమాట. సో అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అలా కాకుండా ఆ క్లాస్ తీసివేసినప్పటికీ ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉంటే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను చూడండి. ఆల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆల్ మార్నింగ్ లెంచో హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ లుక్డ్ ఎట్ ద స్కై. ఇక్కడ ఈ హూ న్యూ హిస్ ఫీల్డ్ ఇంటిమేట్లీ ఇది క్లాస్. ఇది రిలేటివ్ క్లాస్ అన్నమాట. హూతో స్టార్ట్ అయింది కదా రిలేటివ్ క్లాస్. యాక్చువల్గా ఆల్ మార్నింగ్ లెంచో లుక్డ్ ఎట్ ద స్కై. లుక్డ్ ఎట్ ద స్కై. సో మనం ఈ రిలేటివ్ క్లాస్ తీసేసినా కూడా మీనింగ్ ఉందో చూద్దాం. ఆల్ మార్నింగ్ లెంచో లుక్డ్ ఎట్ ద స్కై అంది. అంటే మనకి లెసన్ తెలుసు కదా, లెంచో గురించి లెసన్ చదువుతున్నాం కదా. అప్పుడు లెంచో పేరు ఉంది కాబట్టి మన లెంచో లుక్డ్ ఎట్ ద స్కై అని మీనింగ్ ఉంది. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది తీసివేసిన ఆ సెంటెన్స్ మీనింగ్ ఉంటుంది కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అలా కాకుండా ద గర్ల్ హూ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 10th క్లాస్ లాస్ట్ ఇయర్ గాట్ ఐఐటి సీట్ ఇన్ శ్రీకాకుళం అని ఉంది సెంటెన్స్. అంటే ది గర్ల్ హూ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇదంతా 10th క్లాస్ లాస్ట్ ఇయర్ అంతా కూడా క్లాజే. సో సపోజ్ అది తీసేసాం అనుకోండి, ద గర్ల్ గాట్ ఐఐటి సీట్ ఇన్ శ్రీకాకుళం అని ఉంటుంది. ఉంటే అది తీసేసాం అనుకోండి, ద గర్ల్ గాట్ ఐఐటి సీట్ ఇన్ శ్రీకాకుళం అని చెప్పాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఏ గర్ల్? మీ ఇంటి పక్కన ఉన్న గర్లా, నాతో చదువుకున్న గర్లా, నా స్టూడెంటా, ఎవరు మీకు తెలియాలి. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది. ఇది డిఫైన్ చేస్తుంది అనమాట. ఈ రిలేటివ్ క్లాస్ లేకపోతే సెంటెన్స్కి మీనింగ్ ఉండదు. ఇది డిఫైనింగ్ క్లాజ్, ఇది నాన్ డిఫైనింగ్ క్లాజ్. అయితే కానీ నేమ్ ఉంటే మాత్రం, నేమ్ ఉంటే ఎప్పుడు కూడా అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే ఉంటుంది.
సో మనం కన్ఫ్యూజ్ అవసరం పని లేదు. నేమ్ ఉంటే అది నాన్ డిఫైనింగ్. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ద గర్ల్ దగ్గర ఆ అమ్మాయి పేరు రాసామనుకోండి, అక్షయ హూ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 10th క్లాస్ లాస్ట్ ఇయర్ గాట్ ఐఐటి సీట్ ఇన్ శ్రీకాకుళం అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఈ తీసేసిన హూ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 10th క్లాస్ లాస్ట్ ఇయర్ తీసేసిన మీకు అక్షయ గాట్ ఐఐటి ట్రిపుల్ ఐటి సీట్ ఇన్ శ్రీకాకుళం అని చెప్పాను అనుకోండి. అప్పుడు మీ అందరికీ అక్షయ ఎవరో తెలిసినప్పుడు నేను అప్పుడే చెప్పగలను. నేను అక్షయ గాట్ డూ యూ నో అక్షయ గాట్ ట్రిపుల్ ఐటి సీట్ ఇన్ శ్రీకాకుళం అని చెప్పాను అనుకోండి, మీకు అర్థమైపోతుంది. కానీ అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అప్పుడు ఇది ఆ క్లాస్ పెడితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రిలేటివ్ క్లాజులు, రిలేటివ్ ప్రొనౌన్స్ దేన్ని ఎప్పుడు వాడతాం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మై న్యూ పెన్ విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ ఈజ్ ప్రెజెంటెడ్ బై మై అంకుల్. సో విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ ఇది విచ్తో మాట. మై న్యూ పెన్ ఈజ్ ప్రెజెంటెడ్ బై మై అంకుల్ అని చెప్పేసినా కూడా మీనింగ్ ఉంటుంది. దిస్ ఈస్ మై న్యూ పెన్, దిస్ ఈస్ మై న్యూ పెన్ ప్రెజెంటెడ్ బై మై అంకుల్ అని చెప్తే అర్థం ఉంటుంది. కానీ విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ అని మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది న్యూ పెన్ను, అది చాలా కాస్ట్లీ, అది మా అంకుల్ చేత ప్రజెంట్ చేయబడింది. ఇది కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే. ఇది కూడా నాన్ డిఫైనింగ్ రిలేటివ్. ఓకే, ఇప్పుడు హూ, హూమ్, హోజ్. సో మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చెప్పాను? హూ, హూమ్, హూజ్, విచ్ అండ్ దట్ అని రిలేటివ్ ప్రొనౌన్స్. అయితే ఈ హూ, హూమ్, హూజ్ అనేది పర్సన్స్కి వస్తుంది. హూజ్ అని కూడా వస్తుంది. హూజ్ అని అప్పుడప్పుడు మన యానిమల్స్, మన పెట్ యానిమల్స్ ఉంటే హూజ్ అని వాడతాం. హూజ్ అనే థింగ్స్కే వస్తుంది యాక్చువల్గా. హూజ్ అని పర్సన్స్కే వస్తుంది. కానీ పెట్ యానిమల్స్ ఒక్కోసారి మనం మన ఇంట్లో వ్యక్తులుగా అనుకుంటాము, అప్పుడు హూజ్ అని వాడతాం. అది ఎలాగో ఎగ్జాంపుల్తో చెప్తాం. సో నెక్స్ట్ విచ్ అనేది థింగ్స్కి యానిమల్స్కి వస్తుంది. థింగ్స్కి యానిమల్స్కి విచ్ వాడతాం. దట్ అనేది పర్సన్స్కి, థింగ్స్కి, యానిమల్స్కి. అవి ఎలా వాడతాం తర్వాత ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టు చెప్తాను. సో ఇప్పుడు అయితే హూ అనేది సబ్జెక్ట్కి సంబంధించింది. హూమ్ అనేది ఆబ్జెక్ట్కి సంబంధించింది. హూజ్ అనేది పొసెషన్. పొసెషన్ అంటే కలిగి ఉండడం. పొసెషన్ అంటే కలిగి ఉండడం. అంటే హూ అంటే ఎవరైతే, హూమ్ అంటే ఎవరినైతే, హూజ్ అంటే ఎవరిదైతే. అది ఎవరిదైతే అంటే వాళ్ళ కలిగి ఉండడం, ఎవరిదైతే, ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళది అన్నమాట. సో హూ అంటే ఎవరైతే, హూమ్ అంటే ఎవరినైతే అని అర్థం అన్నమాట. సో అది మీకు సెంటెన్స్ రాసినప్పుడు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం సెంటెన్స్ నేర్చుకుందాం. దీస్ ఆర్ సెంటెన్సెస్ గివెన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. యూ హ్యావ్ టు కంబైన్ దీస్ టూ సెంటెన్సెస్. ఇక్కడ చూసారా, ఐ ఆఫెన్ గో టు ముంబై. సో ఇదొక సెంటెన్స్. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ముంబై ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఇది విచ్తో కంబైన్ చేయాలి, అంటే ఏదైతే అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్ రెండు ఒకటా కాదా, రెండు రిలేట్ అయ్యే లేదో చూడాలి. సో ముంబై రెండు ఒకే దాని గురించి చెప్తున్నారు కాబట్టి ఈ ముంబైకి బదులుగా మనం విచ్ వాడాలన్నమాట. ఈ రిలేటివ్ ప్రొనౌన్ మనం వాడాలి. ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఈ సెంటెన్స్ కూడా ముంబై గురించి చెప్తుంది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్ మనం విచ్తో స్టార్ట్ చేయాలి. చూడండి, I often go to Mumbai, which is the commercial capital of India.
అంతే. మీరు మార్చవలసింది ఇక్కడ ముంబై తీసి విచ్ అనే ఎగ్జామ్ లో ఇస్తాడు కాబట్టి ఆ విచ్ పెట్టి రాయడమే. ఇది చూడండి, మై మదర్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్, షీ కుక్స్ వెరీ వెల్. సో ఇక్కడ ఏంటంటే మై మదర్ కుకింగ్ మీద టీవీ షో ఇవ్వడం జరుగుతుంది, ఆవిడ చాలా బాగా వండుతుంది అంటే ఈ ఇక్కడ ఇక్కడ రెండు విధాలుగా రాయొచ్చు యాక్చువల్గా. మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ ఈజ్ గోయింగ్ టు పోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. సో ఇక్కడ కొన్ని సెంటెన్స్ మాత్రం ఈ సెంటెన్స్ తీసుకోవాలి. షీ అంటే ఎవరు? ఈ షీ మై మదర్ ఒకటే. సో దానికి మనం రిలేటివ్ ప్రొనౌన్తో పెట్టి రాయాలి. మై మదర్ who cooks is టీవీ షో ఆన్ కుకింగ్. ఇక్కడ చూడండి, లెంచో ప్రే టు గాడ్, హిజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్. ఇక్కడ మనం చూడాలి. సో ఇక్కడ ఈ లెంచో అనే నౌన్, ఈ హిజ్ సబ్జెక్టు, ఈ రెండు సబ్జెక్టులు ఒకదానికి సంబంధించే కాదో చూడాలి. సో లెంచో ప్రే టు గాడ్, హిజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్. లెంచో ఐస్ మన ఐస్లో మన మైండ్స్లోకి చూడవు. ఎవరు? గాడ్. గాడ్ ఐస్ మన మైండ్స్లోకి చూస్తాయి అన్నమాట. ఈ హిజ్ అనేది లెంచోకి సంబంధించింది కాదు, గాడ్కి సంబంధించింది. అందువల్ల లెంచో పక్కని మనం హూ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ రాయకూడదు. హూజ్ అని పెట్టకూడదు. ఎవరి కళ్ళల్లోకి చూస్తాడు గాడ్? గాడ్ చూస్తాడు అనమాట. సో లెంచో ప్రే టు గాడ్, ఎవరు చూస్తారు మన కళ్ళల్లోకి? లెంచో కాదు, ఎవరు? గాడ్. చూడండి, లెంచో whose. లెంచో ప్రే టు గాడ్ హూజ్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్. ఇక్కడ ఈ గాడ్ ఈ హిజ్ ఐస్ మాట. హూజ్ అనేది ఈ రిలేటివ్ ప్రొనౌన్ గాడ్కి సంబంధించింది, లెంచోకి కాదు. ఓకే. దిస్ మ్యాన్ చీటెడ్ మీ, ఐ ట్రస్టెడ్ హిమ్. సో దిస్ మ్యాన్ ఇక్కడ ఎవరికి సంబంధించింది? ఈ మీ ఐ ఒకటి, దిస్ మ్యాన్ హిమ్ ఒకటి. అప్పుడు హిమ్, ఐ ట్రస్టెడ్ హిమ్ అంటే నేను ఎవరినైతే నమ్మానో ఆ మ్యాన్ నన్ను మోసం చేశాడు. దిస్ మ్యాన్ ఎవరు? దిస్ మ్యాన్ అంటే హిమ్. whom I trusted. Cheated me. Again, these 4 persons are going to meet the president. Their performance has been excellent. ఇక్కడ these 4 persons are going to meet president. Their performance has excellent అంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ యొక్క అంటే పొజిషన్ అంటే హూజ్ రాయాలి. ఎవరు ఇక్కడ? దేర్ అంటే ఈ హూజ్ మాట. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది? ఈ స్పోర్ట్స్ పర్సన్. దీస్
స్పోర్ట్స్ పర్సన్. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుందిగా ఉండడం వల్ల వాళ్ళు కలుస్తున్నారు. సో చూడండి, whose performance are going to meet the president. Whose performance has been excellent. ఎవరి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉందో వాళ్ళు ప్రెసిడెంట్ని కలుస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఏంటంటే మా ఇది లించ్ ఆఫ్ ప్రే టు గాడ్, ఇక్కడ హూతో అని వచ్చినప్పుడు మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ అంటే ఈ నెక్స్ట్ ఇక్కడ హూ పెట్టి హూ అంటే ఏదైతే మళ్ళీ ఏ ఏ నవ్వుల గురించి రెండోసారి చెప్పాల్సి వచ్చిందో దాని దగ్గర హూ పెట్టేసి ఈ నవ్వుల పక్కన కామా పెట్టి రాయమంటారు. సో అలా అన్నిటికీ అవ్వదు, మోస్ట్లీ అలా అవుతుంది, కానీ కొన్ని సెంటెన్స్కి అలాగా అవ్వదు. మనం అర్థం చూసుకొని రాయాలి. అర్థం ఆ సెంటెన్స్ అది మీనింగ్ఫుల్గా ఉంటేనే అవుతుంది. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సీ ద ఎగ్జాంపుల్స్. ద మ్యాన్ ఆన్సర్డ్ ద ఫోన్, హీ టోల్డ్ మీ దట్ యు వర్ అవుట్. ద మ్యాన్ ఆన్సర్డ్ ద ఫోన్, హీ టోల్డ్ మీ దట్ యు వర్ అవుట్. ఇక్కడ ఈ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ద మ్యాన్ ఆన్సర్డ్ ద ఫోన్, ద మ్యాన్ ఆన్సర్ చేశాడు. హీ టోల్డ్ మీ దట్ యు వర్ అవుట్, ఎవరు చెప్పారు యువర్ అవుట్ అని? ఎవరైతే ఆన్సర్ చేశారో అతను నువ్వు లేవని చెప్పాడు. అప్పుడు ఇక్కడ రాదు కదా, ద మ్యాన్ హూ టోల్డ్ మీ దట్ యువర్ అవుట్ ఆన్సర్డ్ ద ఫోన్ అని రాయకూడదు కదా. అప్పుడు ఎలా రాయాలి? ద మ్యాన్ హూ ఆన్సర్డ్ ద ఫోన్ టోల్డ్ మీ దట్ యువర్ అవుట్. ఇక్కడ ద మ్యాన్ హూ ఆన్సర్డ్ ద ఫోన్ టోల్డ్ మీ దట్ అంటే ద మ్యాన్ హీ ఒక్కటి. సో ద మ్యాన్ హూ ఆన్సర్డ్ ద ఫోన్ టోల్డ్ మీ దట్ యు వర్ అవుట్ అని రాయాలి. అంటే అర్థవంతంగా రాయాలన్నమాట. అలాగే ది బాయ్ సాల్వ్డ్ ద పజిల్, హీ వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్. బాయ్ పజిల్ సాల్వ్ చేశాక టీచర్ ప్రైజ్ చేస్తారు కదా, అందుకని ద బాయ్ హూ సాల్వ్డ్ ద పజిల్ వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్. ఎవరైతే ఏ బాయ్ అయితే సాల్వ్ చేశాడో ఆ పజిల్ని అతను టీచర్ చేత పొగడబడ్డాడు అని. ద బాయ్ హూ సాల్వ్డ్ ద పజిల్ వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్ అని రాయాలి. అంతేగాని ద బాయ్ హూ వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్ సాల్వ్డ్ ద పజిల్ అని రాయకూడదు. కొన్నిటికి అర్థవంతంగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, రాణి సాయే గర్, షీ హ్యాడ్ లాస్ట్ హెర్ వే. ఇక్కడ రాణి సాయే గర్ల్, షీ హ్యాడ్ లాస్ట్ హెర్ వే. ఇక్కడ రాణి, ఈ రాణిని షీ ఒక్కళ్ళు కాదు, రాణి ఒక గర్ల్ చూసింది, షీ హ్యాడ్ లాస్ట్ హెర్ వే. అప్పుడు ఈ గర్ల్ ఎవరైతే లాస్ట్ అయ్యారు ఈ గర్ల్ షీ ఒకటి మాట. అందువల్ల రాణి హూ సాయే గర్ల్ కాదు, రాణి సాయే గర్ల్ హూ హ్యాడ్ లాస్ట్ హెర్ వే. సో ఎవరైతే వే లాస్ట్ అయిందో తన్ని రాణి చూసింది, అది అలా రాయాలి. అలాగా ఇంకా అక్షయ హూ గాట్ ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ గాట్ IIT సీట్. అంటే ఇప్పుడు పేరు చెప్పేస్తే, నేనేం చెప్పాను, పేరు చెప్పేస్తే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఈ డిఫైనింగ్కి నాన్ డిఫైనింగ్కి చెప్పినప్పుడు ఇక్కడ కామా పెట్టాలి. ఎప్పుడైతే కామా పెట్టేమో అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆ క్లాస్ మొత్తానికి కామా పెడితే అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అదే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి కామా పెట్టక్కర్లేదు, కలిపి రాసేయాలన్నమాట.
సో నాన్ డిఫైనింగ్ మాత్రం కామా పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇచ్చినట్టు మనం రాయాలన్నమాట అది. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.